హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ షఫీ స్టైల్. ఈ రోజు వచ్చేసి మనం గ్రాండ్ ఐలాండ్లో వచ్చేసి స్కూబా డే విత్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. ఎలా ఉంది ఏంటని చెప్పేసి ప్రైస్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి లాస్ట్లో చెప్తాము. ప్రస్తుతానికి ఏంటంటే బోట్ కార్డ్కి అయితే వచ్చేసాము. బోట్ కార్డ్కి వెళ్ళి ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా స్కూబా డేకి వెళ్ళిపోదాం పదండి. ఓకే, డాల్ఫిన్స్ చూడండి ఎంత దగ్గరకు ఉన్నాయో. డాల్ఫిన్స్ ఇక్కడ అంతా ఎక్కువ ఉన్నట్టున్నాయి డాల్ఫిన్స్. మొన్న మేము వెళ్ళాము 350 రూపీస్ ఇచ్చేసి. అక్కడైతే డాల్ఫిన్స్ వచ్చాయి కానీ ఇంత ఎక్కువ డాల్ఫిన్స్ ఇంత దగ్గరికి అయితే వెళ్ళలేదు. చూడండి మళ్ళీ వచ్చాయి. చూడండి అక్కడే లేస్తున్నాయి డాల్ఫిన్స్. అబ్బా సూపర్ అసలు నిజంగానే. ఫస్ట్ మేము ఏంటంటే డాల్ఫిన్ విజిటింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి తర్వాత వాటర్ యాక్టివిటీస్ కాడికి వెళ్తాం అనమాట. ఇక్కడ చూడండి, అబ్బా ఒకేసారి 3 డాల్ఫిన్స్. సూపర్ నిజంగానే. వాళ్ళు ఎవరు దగ్గరికి వచ్చేసారు, దానివల్ల అయితే ఇంకా లేట్లేదు. చాలా బాగున్నాయి డాల్ఫిన్స్. మళ్ళీ లేసే. వా సూపర్ నిజంగా. బనానా రైడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం జెట్ స్కీకి అయితే వెళ్తున్నాం. అది ఎలా ఉందో చూద్దాం. ఓకేనా, జెట్ స్కీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పారాసైలింగ్ వెళ్తున్నాం. పారాసైలింగ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. జెట్ స్కీ ఇవన్నీ అయితే ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసేసాను. బట్ ఫస్ట్ టైం వచ్చి పారాసైలింగ్ చేస్తున్నాను. ఎలా ఉందో చూస్తాను, నేను మీకు కూడా చూపిస్తాను. ఓకేనా, పారాసైలింగ్ మన వంతు అయితే వచ్చింది. పారాసైలింగ్ అయితే వెళ్తున్నాం అనమాట. అది మన బోటు అట్లా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇంకో దాంట్లో తీసుకెళ్తున్నారు. ఇంకో దాంట్లో తీసుకెళ్ళేసి ఇక్కడ పారాసైలింగ్ అయితే చేపిస్తారు. ఎలా ఉందో ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ టైం చేస్తాను, ఎక్సైట్మెంట్గానే ఉంది. బట్ చేసే వరకు తెలియదు ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం ఒకసారి.
వర్త్. పారాసీలింగ్ అయితే నిజంగా చెప్తున్నాను, వర్త్ అనేది నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు వరకు చేసిన బనానా రైడ్, ఆ జెట్ స్కీ అదంతా అంత ఇదేం లేదు. ఇది కూడా జస్ట్ ఒక 15 seconds అట్లా పైకి పంపించి మళ్ళీ తీసుకొచ్చేస్తారు. అదేంటంటే ప్యాకేజ్లో వస్తుంది. ఒకవేళ మనం ఎక్స్ట్రా హైట్ పోవాలనుకుంటే పర్ హెడ్కి వచ్చేసి 300 రూపీస్ పడుతుంది. ఒకవేళ అలా కాకుండా ఓన్లీ వీళ్ళ ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయితే జస్ట్ ఒక 15 seconds అలా తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. మనకి ఒకవేళ ప్యాకేజ్లో కాకుండా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఇదే కాదు, మనకి ఒకవేళ జెట్ స్కీ కూడా మనం ట్రై చేయాలంటే దానికి ఒక 300 పే చేస్తే మనకి జెట్ స్కీ చేసేదానికి మనకి ఇచ్చేస్తామంట హ్యాండ్కి, మనం జెట్ స్కీ చేసుకోవచ్చు. బట్ అంటే నాకు అవసరం అనిపించింది, ఆల్రెడీ అక్కడ చేశాను కాబట్టి. మెయిన్ ఇది, తర్వాత స్కూబా డైవ్ దాని మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. బంపర్ రైడ్ అయితే ఇంకా చేయలేదు, అది చేస్తాం లేదో డౌట్, చూడాలి. బంపర్ రైడ్ ఉన్నా లేకపోతే ఫస్ట్ అయితే స్కూబా డైవ్కి వెళ్ళిపోతాం, అది ఎలా ఉంటుందో. పారాసైలింగ్ ఇది మాత్రం సూపర్. ఇంకోటి మనకి నీళ్ళలో డిప్ ఇట్లా ముంచి లేపుతారనమాట రన్నింగ్లోనే. ఒకవేళ అలా కావాలంటే మాత్రం 1000 రూపీస్ పే చేయాలంటే ఇద్దరు ఒక్కొక్కరు కాదు, ఇద్దరు చేయాలనుకుంటే. ఓకేనా, సూపర్, నిజంగానే వర్త్ అయితే చెప్పగలుగుతాను. ఇంకా మళ్ళీ మనం బోట్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంకా స్కూబా డైవ్కి వెళ్తాం. అక్కడ ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఓకేనా, మా అన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు అనమాట ఇప్పుడు బంపర్ రైడ్కి. తర్వాత మనం అయితే వెళ్తాం. లాస్ట్ టైం అయితే ఎంత ఎంజాయ్మెంట్ లేదు. లాస్ట్ టైం వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. నిజంగా చెత్త, అసలు బురదలో ముంచారనమాట. ఆ వీడియో కూడా పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి. బంపర్ కూడా సూపర్ ఉందన్నమాట. లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్సలెంట్గా ఉంది అన్ని యాక్టివిటీస్. ఎందుకంటే మనకి బీచ్ లోపల అంటే సముద్ర లోపల చేపించిన సూపర్గా ఉంది. వర్త్ అయితే చెప్పగలుగుతాం. కానీ ఇంకోటి ప్రతి ఒక్కటి చిన్న రైడ్ వేస్తున్నారు. ఒకవేళ మనం ఎక్స్ట్రా పేమెంట్ కానీ చేస్తే అప్పుడు పెద్ద రైడ్ వేస్తుంది. దీనికి కూడా అట్లాగే ఉంది. ఇంకా లాస్ట్ ఇప్పుడు ఏంటంటే లంచ్ చేసుకునేసి డైరెక్ట్గా స్కూబా డైవ్ కాడికి వెళ్ళిపోతాము. మెయిన్ ఎక్సైట్మెంట్, లాస్ట్ టైం నేను డిసప్పాయింట్ అయ్యాను, ఈసారి మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. అక్కడ స్కూబా డైవ్ కూడా ఎలా ఉంటుంది అంటే అక్కడ చూద్దాం. ఓకేనా, ఐలాండ్ కాడికి అయితే దగ్గరికి వచ్చేసాం అనమాట. వాటర్ అయితే ఇక్కడ చాలా క్లీన్గా బ్లూ కలర్లో చాలా క్లియర్ అయితే ఉంది. ఇదే చాలా బాగుంది. ఇంకా ఒక 5-10 minutes అయితే రీచ్ అయిపోతాం. చాలా బాగుంది. నిజం చెప్తున్నాను, పోయినసారి అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈసారి అయితే నిజంగా వర్త్ అనిపిస్తూ ఉంది. ఆ కాస్ట్కి నిజంగా చాలా బాగుంది. ఎంజాయ్మెంట్ అయితే మాటలు చెప్పలేను. ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సింది, లైఫ్ టైంలో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇదైతే నాకు తెలిసి. ఈ యాక్టివిటీస్ కూడా గోవాకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే వాటర్ యాక్టివిటీసే మెయిన్ గోవాలో ఒక స్పెషల్ అట్రాక్షన్ అనమాట. అందువల్ల నేను ప్రతి ఒక్కరు గోవాకి వచ్చిన వాళ్ళు వాటర్ యాక్టివిటీస్ కంపల్సరీ చేయడానికి ట్రై చేయండి. సూపర్ వర్త్ అయితే నేను చెప్తాను. ఇక్కడైతే చూడండి, మనకైతే సింబల్ చెప్తా ఉంటారు అనమాట. అండర్ వాటర్లో మనం మాట్లాడలేం కదా, దానికి ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు అనమాట. మనం లోపలికి ఇంకా తీసుకెళ్లాలంటే ఎలా హ్యాండ్ పెట్టాలి, తర్వాత పైకి రమ్మంటే ఎలా, తర్వాత వచ్చేసి సూపర్ అంటే అది ఇది అని చెప్పేసి సింబల్ చెప్తూ ఉంటాడు అనమాట. అంతే, ఇంకేం లేదు. ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన తర్వాత మనం అయితే తీసుకెళ్తారు. తర్వాత ఇంకోటి చూడండి, పక్కన బోట్ వాళ్ళు బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మా బోట్ వాళ్ళని వెళ్ళి అడిగితే లేదు మీకు స్కూబా డైవ్ వద్దంటే వెళ్ళండి, లేదంటే మాత్రం ఉండని అని చెప్పేసి అంటున్నారు. మేమైతే ఒప్పుకోలేదు. అందరూ వెళ్ళి మాట్లాడేసరికి సరే అనేసి ఒప్పుకున్నాడు. మా బోట్ వాళ్ళు నిజం చెప్తున్నాం చాలా రూట్ పర్సన్స్, అసలు వేస్ట్ పర్సన్స్. మొత్తాన్ని మేము మాట్లాడేసి మేమైతే దూకేదానికి వెళ్తున్నాం.
యాక్చువల్గా ఏంటంటే స్కూబా డైవ్కి వచ్చాం అనమాట. ఇక్కడ ఏంటంటే మా టైం రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఈ లోపల ఏంటంటే మేము దిగేసి ఈత కొడుతున్నాం అనమాట. కానీ మా బోట్ వాళ్ళు ఉన్నటువంటి వేసినారు, నిజంగా అని చెప్తున్నాను, చాలా వేసినారు, కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు. ఆ పక్క బోట్ వాళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ మమ్మల్ని అయితే అసలు దింపలా. వాళ్ళు మీకు స్కూబా డైవ్ వద్దనుకుంటే అప్పుడు దిగండి, లేదంటే మూసుకొని కూర్చోండి అంటా ఉన్నాడు. నిజం చెప్తాను, చాలా వరస్ట్ బిహేవ్ నిజంగా మా బోట్ వాళ్ళది. వర్త్ అయితే చెప్పగలరు కానీ బోట్ వాళ్ళని బట్టి ఉంటుంది. మనకి ఫ్రీడమ్ కానీ ఉంటే మాత్రం నిజంగా ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అందరూ అడిగేసరికి సరే దూకండి అని చెప్పేసి అంటే మేము దూకేసాం. వేవ్స్ బాగా వస్తుంది, వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇంకా మన దగ్గర స్కూబా డైవ్ అయితే రాలేదు, అది వచ్చే వరకు చిల్ అవుదాం. మనదైతే స్కూబా డైవ్ అయితే స్టార్ట్ అయింది. మన వందనమాట, ముక్కుకి గాలి ఆడలేదు. మొత్తానికి స్కూబా డైవ్ కూడా కంప్లీట్ చేసేసాము. మొత్తం వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేసాము. అయిపోయింది, మళ్ళీ స్కూబా డైవ్ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి వాటర్లోకి అయితే వచ్చేసాం అనమాట. స్విమ్మింగ్ చేస్తున్నాం అని చెప్పి మిగతా మెంబర్స్ అయ్యే వరకు ఎంజాయ్ అయితే చేద్దాం అనుకుంటాము. ఈరోజు వాటర్ యాక్టివిటీస్ గురించి మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. తర్వాత నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇంకోటి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను చూడండి. యాక్చువల్గా 1500 అని చెప్పారనమాట. బట్ ఏంటంటే మనం వచ్చేసి 1300కే మాట్లాడుకున్నాం. ఇక్కడైతే బార్గింగ్ బాగా జరుగుతుంది. మీరు ఎక్కడైనా సరే బార్గింగ్ చేయొచ్చు. కొనే షార్ట్ ప్రతి దానిపైన, ఆఖరికి తినే తిండి పైన కూడా మనం బార్గింగ్ చేయొచ్చు అనమాట. ఇలా వాటర్ యాక్టివిటీస్ పైన కూడా మనం బార్గింగ్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు వచ్చిన వాళ్ళు బార్గింగ్ అయితే చేయకండి. యాక్టివిటీస్కి వచ్చేసి వాటర్ యాక్టివిటీస్కి మొత్తం ప్యాకేజ్ అనమాట. 4 ప్యాకేజెస్: పారాసైలింగు, జెట్కి, స్కూబా డైవ్, తర్వాత బనానా రైడు, తర్వాత బంపర్ రైడ్, మొత్తం 5. ఇవన్నీ కలిపి 1500 చెప్పారు. బట్ ఏంటంటే మేము 1300కి మాత్రమే వచ్చామన్నమాట. ఇంకోటి అంటే మనం ఒకవేళ ఎక్కువసేపు చేయాలన్నా ఏదైనా దానికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, అది గుర్తించగలరు. మీకు వచ్చేసి 2500, 3000 అట్లా చెప్తే మాత్రం మీరు బార్గింగ్ చేయండి. 1300కి 1200 కూడా పిలుచుకొచ్చేస్తారు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్పాను నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ప్యాకేజ్లో మీరు వచ్చేసి గ్రాండ్ ఐలాండ్, దాన్నే బుక్ చేసుకోండి. ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తే మాత్రం ఒప్పుకోవద్దండి. గ్రాండ్ ఐలాండ్ అనమాట, అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీకు ఈ తీసుకొచ్చిన వాళ్ళ నెంబర్ కావాలంటే కూడా కామెంట్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పుకుంటే మాత్రం నచ్చితే లైక్ చేయండి, మోటివేట్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.